మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దాత్రిక జర్నీస్. నేను మీ దాత్రిక. పొద్దున్నే ఏదో బస్సులో ట్రావెల్ చేస్తున్నాను అనుకుంటున్నారా? అవును, ట్రావెల్ చేస్తున్నాం. తిరుపతికి వెళ్తున్నాము. అన్నయ్య వాళ్ళ చిన్న కొడుకుకి పుట్టెంటుకలు. సో వెళ్ళాలి కదా మేనత్తగా. నేను లాస్ట్ టైం వెళ్ళలేకపోయాను. ఈసారి మాత్రం ఖచ్చితంగా వెళ్తున్నాను. ఈసారి ఎందుకంటే అంత పర్టికులర్గా లాస్ట్ టైం వెళ్ళలేదు అంటుంటే అప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను కాబట్టి వెళ్ళలేకపోయాను. సో ఈసారి మాత్రం నా డాటర్తో వెళ్తున్నాను. చిన్నకి ఫస్ట్ టైం బస్ జర్నీ తిరుపతికి. ఎలా చేస్తుందో అని భయపడతా ఉన్నాం. చూద్దాం ఎలా అవుతుందో అనుకుంటే పర్లేదు, బాగానే ఎంజాయ్ చేస్తుంది తను. కిటికీ ఓపెన్ చేసే తలకి స్లీపర్ అయ్యేతలకి కొమ్ముగానే ఉంది. ఆడుకుంటా వెహికల్స్ వెళ్తుంటే అమ్మ నీళ్ళు అన్నీ అంటుంది. కానీ మా బస్ జర్నీ ఎలా ఉందంటే బాగానే ఉంది. బట్ బస్ లేట్ అయింది. అమ్మ కూర్చొని బోర్ కొట్టేసింది మాకు. అయినా కూడా మాకు ఎంటర్టైన్మెంట్ ఉంది కదా, ఈ మినీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎంటర్టైన్ చేస్తూనే ఉండింది. 9:40 కావాల్సింది, 11కి వచ్చినాం మేము. గుడ్ మార్నింగ్ మేడం. ఆల్రెడీ లిష్కా ఒకసారి లేచి మళ్ళీ నిద్ర ఈరోజు మమ్మల్ని ఎంత ఐస్ ఊటేసిందో. వచ్చిందా? బస్ లేట్ అయితే అయింది కానీ తిరుపతికి మాత్రం రీచ్ అయిపోయాం. రీచ్ అయిపోయినాక క్లైమేట్ ఏమో చల్లగా ఉంది. హుడీస్ వేసుకుంటే లిష్కాకి మాత్రం పాలు కావాలి కదా. చిన్నపిల్ల పాలు తాగుతుంది, స్నాక్స్ తినేసింది. కానీ పాలు కావాలంటే తిరుపతిలో ఆ చిన్న బాటిల్ కొంచెం ఉంది, 20 రూపీస్ అంట. అటు మా ఆయన వచ్చి ఒక 60 రూపీస్కి పోసుకుంటే ఆ బాటిల్ లిష్కా తాగుతున్నంత వచ్చింది. నేను ఫస్ట్ టైం బస్ జర్నీ మా ఆయనతో. ఎప్పుడు వచ్చినా కూడా కార్లు బైక్స్ అలా వెళ్ళేదాన్ని. సో ఫస్ట్ టైం బస్ జర్నీ ఫ్యామిలీతో, అది కూడా మేము ఇద్దరమేను పాపని చూసుకుంటా అంటే ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము. అదే మా ఆయన డిస్కస్ చేస్తూ ఉన్నాడు, ఫస్ట్ టైం కదా ఎలా ఉంది జర్నీ నీకు అని అడుగుతూ ఉంటే అదే మాట్లాడుతూ ఉన్నాము. మమ్మీ వాళ్ళు ముందే వెళ్ళిపోయారు, మా కోసం వెయిట్ చేస్తామంటే మా బస్ లేట్ అయిపోయింది. కానీ మేము వీఐపీ బ్రేక్ దర్శనంకి వెళ్దాం అనుకున్నాం కాబట్టి సో ముందు రోజు 12కి జైవో ఆఫీస్లో లెటర్ సబ్మిట్ చేయాలి. సో ఎమ్మెల్యే లెటర్ సబ్మిట్ చేయడానికి వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. మేము లేట్ అవుతుంది, మీరు జాయిన్ అయిపోతాం తర్వాత వచ్చి అంటే మమ్మీ వాళ్ళ లెటర్స్, ఆధార్ కార్డ్ జెరాక్స్ అన్ని పేజెస్, అకామిడేషన్ కానీ ఏవైనా వాళ్ళే చూసుకుంటారు. కానీ ఈవినింగ్ 5 నుంచి 9 లోపల వస్తుంది. ఏ ఆధార్ కార్డ్ ఇస్తే ఆధార్ కార్డ్కి మెసేజ్ వస్తుంది కాబట్టి ఆ ఆధార్ కార్డ్ వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఆన్లైన్లో కట్టుకునే వాళ్ళు ఉంటే ఆన్లైన్లో కట్టుకోవచ్చు తెలిసి. లేదు ఆన్లైన్లో మాకు తెలియదు అనుకుంటే టీటీడీ MB 334లో ఉంటుంది, అక్కడ ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు. లేదంటే వాళ్ళే పేమెంట్ చేసుకుంటారు క్యాష్ అయినా. అక్కడ మమ్మీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు గాయస్. తిరుమలలో వెంకటేశ్వర స్వామి పిలుపు వచ్చేసింది కాబట్టి మనం కూడా ఈ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. అయితే మామూలుగా లేదు, ఫుల్ రష్ ఉంది. ఆర్గ్యుమెంట్ దగ్గరకు వచ్చేసాము. చెకింగ్కి మేము బ్యాగ్స్ తీసుకెళ్తున్నాము. నేను 2 బ్యాగ్స్ తీసుకెళ్తాము, ఆయన ఒక బ్యాగ్ తీసుకెళ్తున్నారు. 2 డేస్కి అయినా ఫుల్ ప్యాకింగ్ ఉంది, ఎందుకంటే పాప ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా ప్యాక్ చేసుకున్నాను. సో రష్ అయితే మామూలుగా లేదు. కార్ వాళ్ళు అయితే కొంతమంది 3-4 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను అని కూడా చెప్తున్నారు. హెవెన్లో ఉన్నట్టుంది క్లైమేట్, చల్లగా ఎటు నాకు చల్లగా మీకు తీసేస్తాను. ఫస్ట్ మొత్తం ఎలా ఉంటుంది జర్నీ అది.
బస్ స్టాండ్ ఫుల్ అయిపోయింది. బస్సెస్ ఇక్కడ నుంచి దిగి వెళ్ళండి, లేదంటే 1 అవర్ ఆగండి బస్ స్టాండ్‌కి వెళ్ళేదాకా అని చెప్పారు తిరుమలకి వెళ్ళంగానే. ఇంక సరేలే ఇంక దిగేద్దాము అంతసేపు వెయిట్ చేసే కన్నా, మమ్మీ వాళ్ళు కూడా ఏమి ఇంకా రాలేదని అడుగుతున్నారు కదా అని చెప్పి మేము జేఈఓ ఆఫీస్‌కి ఇక్కడి నుంచి నడిచి వెళ్తుంటే 1.7 కిలోమీటర్ ఉంది. సో ఎందుకు వెహికల్స్‌లో వెళ్దాము అంటే, నేనైతే వద్దు శ్రీవారి దర్శనంకి వచ్చాం కదా, తిరుపతి వీధుల్లో మాడ వీధుల్లో తిరిగితే మంచిదంటారు కదా, సో వెళ్దాం నడిచి వెళ్దాము అంటే, నేనేమో లగేజెస్ తీసాను, తనేమో పాపని ఎత్తుకున్నాడు. సో 1.7 కిలోమీటర్స్ కూడా మాకు ఏమంత అనిపించలేదు డిస్టెన్స్. రోజు వాకింగ్‌కి వెళ్తాం కాబట్టి అలవాటైపోయింది మాకు కూడా. రీచ్ అయ్యేటప్పుడు అకామిడేషన్ రూమ్ ఇది. బాగుంది, 2 బెడ్రూమ్స్. ఓకే, వాష్రూమ్ అంతా బాగుంది, గ్రీజర్ అంతా బాగుంది, ఏరియా కూడా బాగుంది, చూడడానికి వ్యూ అంతా బాగుందని రికార్డ్ చేస్తున్నాను. ఇంకా సరే అని తర్వాత అన్నయ్య కొడుక్కి ఎంటుకలు ఇవ్వాలి కదా, గుండు చేపించుకోవాలి అని చెప్పి మేము స్టార్ట్ అయిపోయాం కళ్యాణ్ కట్కి. దగ్గరలోనే ఉంది, కొంచెం సపదంకి ముందు వెళ్ళంగానే దొరికేసింది మాకు. సో ఫ్లోర్ 3కి మేమైతే అల్లరి చేసుకుంటే వెళ్తున్నాం. లిష్క అయితే వాళ్ళ నాన్ని పట్టుకొని ఎక్కువ ఎక్కువ అంటా ఉంది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉన్నాం. అన్నయ్య వాళ్ళు మాత్రం సపదానికి వెళ్ళిపోయారు, ఎందుకంటే 1 ఇయర్ బేబీ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈజీగా టికెట్స్ దొరికేస్తాయి. మాకు మాత్రం వీఐపీ దర్శనం తీసుకున్నాడు, ఐ మీన్ వీఐపీ బ్రేక్ దర్శనం. 6 మెంబర్స్ వెళ్ళొచ్చంట ఎమ్మెల్యే టికెట్ మీద. అన్నయ్య అన్ని ప్లాన్ చేసుకొని అన్నయ్య అన్నీ చూసుకున్నారు. మాకైతే అసలు లిటరల్లీ వెళ్ళేదాకా కూడా డౌటే. డాడీ అయితే అడుగుతూనే ఉన్నారు, ఎలా దర్శనానికి ఎస్ఎస్డియా ఎలా అంటే, మేము వెళ్ళిన టైంలో ఎస్ఎస్డి ఉన్నాయి కానీ అయిపోతాయి, త్వరగా అయిపోతాయి మేము వెళ్ళేతలకి. అందుకే ఇంకా అన్నయ్య వచ్చి ఇలా లెటర్ ప్లాన్ చేసుకున్నాడు. మొత్తం 1 మంత్ అనే ఇలానే మొత్తం రన్ అవుతా తీసుకుంటా ఎక్కడ దొరుకుతాయి ఏం చేయాలి. ఒక లెటర్ మీద 6 మెంబర్స్ వెళ్ళొచ్చంట. ఇంకా మేము కళ్యాణ్ కట్కి రీచ్ అయిపోయాం. అక్కడ చూడండి అసలు ఎవ్వరూ లేరు, ఎందుకంటే ఆ టైంలో ఎస్ఎస్టీ టోకన్స్ ఇస్తారు కాబట్టి అందరూ ఆడున్నారు. మేము ఇంకా గుండు చేపించుకొని ఇంకా వచ్చేటప్పటికి ఫుల్ వచ్చేసారు అందరూ. దారిలో ఫుల్ అల్లరి చేస్తా పోతున్నాం మేమందరం. లిష్క అయితే ప్యాంట్స్ తీసేసి నేను వేసుకోను అని చెప్పి షార్ట్స్ వేసుకునింది. చూడండి అసలు లైన్స్లో ఎవ్వరూ లేరు, ఖాళీగా ఉంది. సో మేము ఆ లైన్స్లోకి వెళ్తా ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాడు ఆడాడ. పిల్లకాయలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తా గ్యాప్స్లో అటు ఇటు మారుతూ ఉన్నారు. అన్నయ్య, డాడీ, వదిన, పిల్లకాయలు ఇద్దరికి కూడా టికెట్స్ తీసేసుకున్నాము. చూడండి వీళ్ళు కూడా అల్లరి చేసుకుంటే ఒక సంఖ్యలో ఒకరు ఎక్కి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. సో లిష్క కొంచెం వాళ్ళ నాన్న దగ్గర ఉంటే కొంచెం వాళ్ళ తాత దగ్గర. ఇంకా చెరి నడుస్తున్నాడని చెప్పి తను కూడా నడుస్తూ నేను వస్తాను నడిచి వస్తానని చెప్పి ఇద్దరు పరిగెత్తుతున్నాడు. మేమైతే వెళ్ళింది హాల్ 3కి. 3 and 4 బాగున్నాయి. ఆయన కట్ చేశారు, వదిన వాళ్ళ తమ్ముడికి కుదరక రాలేదు, అందుకు మా ఆయన కూడా మెన్మ అవుతాడు కాబట్టి మా ఆయన చేతి ఇప్పించారు. 3 కత్తిరింపులు అయిపోగానే వదిన్ని ఏమన్నారు. అక్కడ వాష్రూమ్స్లో హాట్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, లేడీస్ జెంట్స్కి సపరేట్ అండ్ ఫ్రీగా కూడా ఉంది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి, అంతా బాగుంది. వాళ్ళు డ్రెస్ చేంజ్ అయిపోయి అన్నీ చేసుకొని వచ్చేతలకి నేను మా అన్న పెద్ద కొడుకుతో ఆడుకుంటున్నాను. నా పెద్దలుడు కూడా హ్యాండ్ ఫాడ్ ఎంతో క్యూట్కున్నాడు అండ్ చిన్నోడు కూడా క్యూట్కున్నాడు. ఫస్ట్ గుండు గోవిందా అంటూ మాడవీధిలో ఇంకా మేము మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదని చెప్పి సో అక్కడే ఏదో తినేద్దాము అని చెప్పి అనుకున్నాము. సో అక్కడే ఫుడ్ తినేసి అన్నయ్య వాళ్ళు సుపదం ద్వారా వెళ్ళిపోయారు దర్శనానికి. సో ఇంకా మేము ఇంకా అకామిడేషన్కి రీచ్ అయిపోయాం. వెళ్ళి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ కొంచెం అటా వెళ్దాము, మాడవీధిలో తిరగదాం, ఏదో షాపింగ్స్ అలా ఉంటాయి చేసుకుందాము. అయితే అప్పటికే మేము టైర్డ్ అయిపోయాను కాబట్టి రెస్ట్ తీసేసుకున్నాను. లిటరల్లీ మేము లేచే తలకే 6 అయిపోయింది, అరౌండ్ 6 o'clock. ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసేసుకొని లిష్కాకి ఫుడ్ ఏదైనా పెట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోయామట. బయటకు వెళ్దాము, అట్లా చూసినట్టు కూడా ఉంటుంది, నడిచినట్టు కూడా ఉంటుంది. నాకు తర్వాత మా ఆయన చెప్పాడు ఫ్రీ బస్సెస్ ఉంటాయి తిరుమలలో అని చెప్పి. అవునా నాకు తెలియదు అని చెప్పి వెళ్తా ఉన్నాం. ఫ్రీ బస్సులో ఎక్కేసి ఎలక్ట్రిక్ బస్సెస్ బాగున్నాయి, స్పేషియస్గా ఉన్నాయి అండ్ 5 minutes ఉంది. మళ్ళీ బస్ స్టాప్స్లో కూడా టైమర్ పడుతుంది, ఇప్పుడు బస్కి నెక్స్ట్ బస్కి. అవి అంతా చూస్తుంటే ఫుల్ చాలామంది ఉన్నారు, ఒప్పుకుంటాను చాలా రష్ ఉంది. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలని అందరికీ ఉంటుంది, ఆయన పిలిచినప్పుడే వెళ్ళగలుగుతాం కదా. అయినా ఫుల్ రష్ ఉంది. మేము ఎక్కిన బస్ అయితే కొంచెం పర్లేదు. ఇంకా మేము అక్కడికి రీచ్ అయిపోయాము మాడవీధుల్లోకి. సో ఇంకా దిగేసి స్టార్ట్ అవుదాము, అట్లా చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాము, మనకు షాపింగ్ ఉంది అన్నీ ఉన్నాయి కదా అనుకున్నాము. అండ్ మమ్మీ కూడా అనింది ఏదైనా ఫుడ్ తిందాము అంటే, బయట ఎందుకు మమ్మ, అక్కడ వెంగమాంబ ఉంది, అక్కడ ఫుడ్ బాగుంటుంది విన్నాను, చాలాసార్లు విన్నాము. లాస్ట్ టైం లిష్క అప్పుడు కూడా వెంగమాంబలోనే ఫుడ్ తినింది, అన్నప్రసాదం బాగుంటుంది మా తిందాము అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్తున్నాం. మాధవీలో షాపింగ్ అంతా. అయితే చెప్పులు వేసుకోకూడదు అన్నారు కాబట్టి ఎప్పుడు చెప్పులు వేసుకోలేదు తిరుమలలో.
నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఫుడ్ సూపర్ ఉంది. నీట్గా వెళ్ళే తెలికే ఆకు వేసేసి గ్లాసెస్ పెట్టేసి నీట్గా అప్పుడే సర్వ్ చేస్తున్నారు. అక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే సూపర్ ఉన్నాయి. సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి చూసినట్టే ఉంది. ఆయనే మాకు వడ్డించినట్టు అనిపించింది వెంగమాంబలో ఫుడ్. అయితే రష్ ఉన్నారు. ఎంతమంది ఉన్నా కూడా అక్కడ ఫుడ్ చేస్తూనే ఉంటారంట. 365 days కంప్లీట్గా ఫుడ్ అక్కడే చేస్తారంట. అండ్ టేస్ట్ కూడా క్వాలిటీ ఫుల్ సూపర్ ఉంది. సాక్షాత్ తిరుపతి లడ్డు ఎంత టేస్ట్ ఉంటుందో వెంగమాంబ ప్రసాదం కూడా అంతే టేస్ట్ ఉంది. లిటరల్లీ బయట జంక్ తినే వాళ్ళకి ఇక్కడికి వస్తే హెవెనే అని చెప్పొచ్చు. ఇంకా తర్వాత మేము షాపింగ్ చేస్తున్నాము, స్ట్రీట్ షాపింగ్. షాపింగ్ తర్వాత ఫుల్ టైర్డ్ అయిపోయాం కాబట్టి ఇంకా నేను ఏం చేయలేకపోయాను ఆ డేని. ఇది సెకండ్ డే, పార్ట్ కంటిన్యూ అవుతుంది. ఇంకా మేము రెడీ అయిపోయి ఇంకా దర్శనంకి వెళ్ళాలి. సో దర్శనం కన్నా ముందు ప్రసాదం తినేసి వెళ్దాము. దర్శనం నుంచి వచ్చేసరికి టైం అయిపోతుంది. దానికి తోడు కళ్యాణం టికెట్స్ మాకు దొరికింది. ఎంత అదృష్టం అంటే శ్రీవారి కళ్యాణం చూస్తాము మేము. నార్మల్గా బ్రేక్ దర్శనం అనుకున్నాం, మాత్రం ఈవినింగ్ మాకు కళ్యాణం టికెట్స్ వచ్చేసరికి వామ్మో, నిజంగా శ్రీనివాస కళ్యాణం ఫస్ట్ టైం నేను చూడడం. నా పుట్టినప్పటి నుంచి మమ్మీ వాళ్ళు ఒకసారి చేపించినప్పుడు చూసాను, కానీ నాకు కొంచెం పెద్దదాన్ని అయిన తర్వాత ఇప్పుడే చూస్తున్నాను. ఇంకా నిజంగానే శ్రీవారి అదృష్టమేను మనకి ఉండేది ఈసారి అని చెప్పి కళ్యాణానికి వెళ్ళిపోయాం అన్నప్రసాదం నుంచి. కళ్యాణం నుంచి వచ్చేసరికి అరౌండ్ 3:30 అయి ఉంటుంది. ఇంకా 3:30కి ఫుల్ టైర్డ్ ఉంటాం కదా, సో ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇంటికి. అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనుకుంటాను. చూసినందుకు థ్యాంక్స్. అండ్ ఇలానే చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ దాత్రిక జర్నీస్. నేను మీ దాత్రిక. ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్. బాయ్.